ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండ ఉక్కపోతతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మరో 4 రోజులు హీట్ వేవ్స్ కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, కుమ్రంభీం, నిజామాబాద్, నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు 2 రోజులు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆ తర్వాత 2 రోజులు ఆయా జిల్లాలతో పాటుగా మహబూబాబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలకు హెచ్చరిక జారీ చేసింది. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఎండ మంట సాయంత్రం 7 దాటినా తగ్గడం లేదు. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్న పొడి గాలులతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని వెదర్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో మనకు ఎండ ఉక్కపోత ఈ రెండింటితో పాటు వడగాలుల ప్రభావంతో కూడా ప్రజలైతే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తీవ్రమైనటువంటి ఎండ ప్రభావంతో కూడా అసలు బయటికి వెళ్ళని పరిస్థితి ఉంది. మార్నింగ్ 7 o'clock నుంచి దాదాపు మనకు నైట్ 7 o'clock కూడా సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది. అయితే మధ్య మధ్యలో విపరీతమైనటువంటి వేడి గాలు కూడా వీస్తున్నాయి. పశ్చిమ ప్రాంతం నుంచి వీస్తున్నటువంటి పొడి గాలులతోటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగిపోయే అవకాశం ఉందని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అయితే అంటున్నారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అయితే పరిస్థితి అయితే మరీ చాలా తీవ్రంగా ఉంది సునీత. సోమవారము 6 జిల్లాలో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా రికార్డు స్థాయిలో నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 45.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. సో ఈ సంవత్సరము సూర్యుడు నిజామాబాద్ జిల్లానే పగబట్టినట్టుగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదైనా నిజామాబాద్ లోనే నమోదవుతున్నాయి. ఈ సంవత్సరంలో అత్యధికంగా 46.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రత కూడా మనకు నిజామాబాద్ జిల్లాలోనే నమోదైంది. ఇక తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భాగమైనటువంటి కామారెడ్డి జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో మనకు టెంపరేచర్ నమోదవుతుంది. కామారెడ్డి జిల్లా బిచ్కుందలో 45.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా పొచ్చెరలో 45.4, నిర్మల్ జిల్లా నర్సాపూర్ లో 45.2, జగిత్యాల జిల్లా ఐలాపూర్ లో 45 డిగ్రీలు, సిద్దిపేట జిల్లా ములుగులో 45 డిగ్రీల మేరకు కూడా నిన్న ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అంటే ఈ జిల్లాలు నిజామాబాద్ అయినా, కామారెడ్డి అయినా, ఆదిలాబాద్ అయినా, నిర్మల్ అయినా, జగిత్యాల ఈ జిల్లాలన్నీ కూడా ఒకే సమూహంలో, అంటే పక్క పక్కన ఉన్నటువంటి జిల్లాలు, ఈ జిల్లా బార్డర్లన్నీ కూడా కలిసే ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతంలోనే రికార్డు స్థాయిలో అత్యధికంగా మనకు టెంపరేచర్ నమోదవుతుంది. ఇక 6 జిల్లాల్లో 41 డిగ్రీల సెల్సియస్, మరొక 3 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా 45 డిగ్రీలు దాటినటువంటి 6 జిల్లాల్లో అయితే హీట్ వేవ్ పరిస్థితులు ఎక్కువగా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది. మరొక 4 రోజుల పాటు కూడా ఈ హీట్ వేవ్స్ ఇలానే కంటిన్యూ అవుతాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, కొమ్రంభీం, నిజామాబాద్, అదే నిర్మల్, కామారెడ్డి, మంచిర్యాల, జగిత్యాల జిల్లాలకు ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేసింది. సేమ్ ఇదే జిల్లాలకు నిన్న కూడా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది అంటేనే హై టెంపరేచర్ డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదుతున్నటువంటి డిస్ట్రిక్ట్స్ అవన్నీ కూడా. సో ఆ తర్వాత 2 రోజులు ఆయా జిల్లాలతో పాటు మహబూబాద్, సూర్యాపేట, కొత్తగూడెం, కరీంనగర్ జిల్లాలో కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది. ఇక జిల్లాలో ఆ పరిస్థితి ఉంటే హైదరాబాద్ లో కూడా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం లేదు. హైదరాబాద్ సిటీలో కూడా భారీగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ సిటీ జిహెచ్ఎంసీ పరిధిలోని మొత్తం 30 సర్కిళ్లలో 12 సర్కిళ్లలో 42 డిగ్రీలకు పైగా టెంపరేచర్ నిన్న నమోదైంది. మెహదీపట్నం, జూబ్లీ హిల్స్, యూసఫ్గూడ, కుత్బుల్లాపూర్, బేగంపేటలో అత్యధికంగా 42.4 డిగ్రీల టెంపరేచర్. ఇక సరూర్ నగర్, కార్వాన్, అంబర్పేటలో 42.3, చంద్రయానగుట్ట, సికింద్రాబాద్, చందనగర్ లో 42.2, ముషీరాబాద్ లో 42.1, హయత్ నగర్, మలక్పేట, గోషామహల్, మల్కాజ్గిరిలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నిన్న నమోదయ్యాయి. అయితే గరిష్టంగా 42 డిగ్రీల టెంపరేచర్ ఎక్కువగా ఉన్న అర్బనైజేషన్ కారణంగా ఫీల్ లైక్ టెంపరేచర్ మాత్రం మనకు 45 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు వెదర్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. సో ఇది కూడా ఒక ప్రమాదానికి చాలా హెచ్చరిక కూడా మనం చెప్పవచ్చు సునీత. ఎందుకంటే ప్రస్తుతం మనం చాలా
క్లిష్ట పరిస్థితులకు చేరుకున్నాం. 20 ఏళ్ల కిందట 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైతేనే 42 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. ఇంత తీవ్రంగా ఎండ కొడుతుందా, ఇదే హైయెస్ట్ రికార్డ్ స్థాయి టెంపరేచర్ అని చెప్పుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు 42 డిగ్రీలు అనేది కూడా అది మినిమం అయిపోయింది. మనకు అసలు 45 డిగ్రీలు కూడా ఇప్పుడు మనకు హైయెస్ట్, 46 డిగ్రీల టెంపరేచర్ హైయెస్ట్ గా నమోదవుతుంది. సో మనకు మే సీజన్ ఇక ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇక రాబోయేది మనకు కార్తెల పరంగా చూసుకుంటే తెలుగు పంచాంగం ప్రకారం రోహిణి కార్తె. సో రోహిణి కార్తెలు కూడా రోకలు పలిగే విధంగా ఎండలు కొడతాయి అనేటువంటి ఒకటి సామెత ఉంటుంది. సో రోహిణిలో కూడా ఎండలు మండిపోతాయి. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి హెచ్చరిక. ఎందుకంటే వాతావరణంలో వస్తున్నటువంటి మార్పులు ఈ వేడి పెరగడానికి కారణమని కూడా వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. సో చాలా తప్పిదాల వలన కూడా ఉష్ణోగ్రతలు మానవ తప్పిదాల వల్ల ఇలా పెరిగిపోతున్నాయి. సో అంటే అర్బన్ ఏరియాలలో, టౌన్ ఏరియాలలో టెంపరేచర్ నమోదవుతుందంటే దానికి రీజన్ ఉంటుంది. కానీ ఫారెస్ట్ ఏరియా ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కూడా మనకు ఎక్కువగా చెట్లు ఎక్కువగా, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో కూడా మనకు టెంపరేచర్ నమోదవుతుంది. అది ఆదిలాబాద్ కానీ నిజామాబాద్ కూడా మనకు ఫారెస్ట్ ఎక్కువనే ఉంటుంది. సో అత్యధిక అటవీ ప్రాంతం ఉన్నటువంటి ఆదిలాబాద్ జిల్లాలో కూడా రికార్డు స్థాయిలో 44 డిగ్రీల ఎండలో నమోదవుతున్నాయంటే కూడా సిచ్యువేషన్ ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇది కేవలం సౌత్ లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుంది సునీత. సో నౌ ఆర్ నెవర్ అన్నట్లుగా కనుక ఇప్పుడు కనుక మనం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే భావి తరాలకైతే ఇది కోలుకోలేని దెబ్బ కూడా చెప్పవచ్చు. అర్బన్ ఏరియాలో మెయిన్ రీజన్ దీనికి అర్బన్ ఏరియాలో మనకు అది పార్కులు లేకపోవడము, ఇళ్ల నిర్మాణంలో వెంటిలేషన్, క్రాస్ వెంటిలేషన్ ప్లానింగ్ వంటి లేకపోవడం కూడా దీనికి కారణంగా చెప్తున్నారు. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ లో మరొకసారి కూడా తెలంగాణలో అయితే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చాలా 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిండ్రు, మరొక కొన్ని జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితులలో రాబోయే ఎండ, ఉష్ణోగ్రత, వడగాళ్ల ప్రభావం నుంచి సేఫ్ గా ఉండాలని కూడా అతడు డాక్టర్లు, వైద్య నిపుణులు, హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.